రామోజీరావు గారికి వేల కోట్ల ఆస్తులు, ఇప్పుడు అవన్నీ వాళ్ళకే సొంతం. సామాన్య వ్యాపారవేత్తగా తన జర్నీని స్టార్ట్ చేసిన రామోజీరావు గారు తర్వాత జర్నలిజం, సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. దాదాపు 5 దశాబ్దాలకు పైగానే ఎన్నో రంగాల్లో తనదైన మార్గం చూపించుకున్న దిగ్గజ నిర్మాత అనారోగ్యం కారణంగా శనివారం తెల్లవారుజామున ఒక హాస్పిటల్లో మరణించారు. ఆయన మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకు నివాళులు అర్పించేందుకు సినీ రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తున్నారు. పత్రికా అధిపతిగా, వ్యాపారవేత్తగా, నిర్మాతగా ఎన్నో పాత్రలను పోషిస్తూ గొప్ప వ్యక్తి అనిపించుకున్నారు రామోజీరావు గారు. అలాగే రామోజీరావు గారు ఎన్నో విలువైన ఆస్తులను కూడా కూడబెట్టుకున్నారట. ఇలా ఇప్పటి వరకు రామోజీరావు గారి పేరు మీద 46,000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్టుగా సినీ వర్గాల ద్వారా తెలిసింది. రామోజీరావు కెరియర్ మొదలుపెట్టిన కొత్తలోనే చాలా ప్రాంతాల్లో ఆస్తులు కూడబెట్టుకున్నారట. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ పేరు మీద సినిమా స్టూడియో నిర్మించారు. దీని విలువ కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఉంటుందని తెలిసింది. ముఖ్యంగా ఈ స్టూడియో గిన్నిస్ రికార్డ్ అందుకుంది. రామోజీరావు గారికి నికర ఆస్తులు వేల కోట్ల విలువల్లో ఉన్నట్టు తెలిసింది. అందులో 2 కొడుకులకు సమానంగా కొంత భాగాన్ని పంచేశారట. మిగిలిన ఆస్తులను మాత్రం తన భార్య పేరు మీదే ఉంచుకున్నారని తెలిసింది. ఇప్పుడు వాటికి సంబంధించిన అధికారం భార్య పేరు మీదే ఉన్నా తర్వాత తన సంతానానికి చెందేలా వీలునామా చేసినట్టు ఒక న్యూస్ వైరల్ అవుతుంది.